మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవదిన వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని ఈ మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. సామెతల గ్రంథం 16:32 మాట్లాడబడింది. మరి భక్తుడు పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు గొప్ప శ్రేష్ఠుడు అన్నాడు. అంటే బలం ఉండొచ్చు, కానీ జ్ఞానం లేకపోతే బలం అని ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు గొలియాతు గొలియాతుకి బలం ఉంది, కానీ దావీదుకి ఏముంది? దావీదుకి జ్ఞానం ఉంది, దేవుని యొక్క బలం ఉంది, దేవుని యొక్క శాంతం ఉంది. కాబట్టి గొలియాతుని చంపగల కృప దేవుడు అతను దయచేసాడు దావీదు గారికి. అలాగే ఇది మనం అనుకుంటాం, మనం బలవంతులు అనుకుంటాం, మన బలం కాదు. కనుక దీర్ఘశాంతం గలవాడు గొప్ప. అంటే సమాధానం. మన ప్రభు దీర్ఘశాంతం గలవాడు కాబట్టి మన పాపాలని ఇంకనూ ఆపుతున్నాడు. ఆయన శాంతం లేదు, మనం ఏమైపోదు. అలాగే ఇది మనకు కోపం రావచ్చు, కానీ దాన్ని బట్టి దీర్ఘశాంతం కలుగున్న దేవుడిని నేను దీవిస్తాను. ఆడి శ్రేష్ఠుడు అంట. మరి జ్ఞానం సొలొమోను చెప్పినాడు సామెతల్లో. కాబట్టి మన బలం చూసుకోకూడదు, కానీ శాంతం కలిగి ఉంటే దేవుడు సమస్త మన సమకూర్చి జరుగుతాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం ప్రార్థన చేయ దేవుడిని కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు నాతో ఏకీపించండి. ప్రార్థన: సర్వాధికారియు మహాగండు పరిశుద్ధుడ, నీకు వందనాలు. మరి ఒక నూతన దినం దయచేసి దినాంతం వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని విజయాన్ని దయచండి. యజమానుల ద్వారా తోటి పని వారి ద్వారా ఏకిడి రకంగా అందరితో సమాధానం శాంతిని దయచండి. మేళ్ళ ప్రతిఫలం జయాన్ని దయచండి. ఎవరైనా బలహీనంగా ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ బది విడుదల దాకా అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరిచి ఈ దినమంతా సంతోషం, సమాధానం, శాంతి నిమ్మదించి ఎక్కడ చూసిన యుద్ధాలు, భూకంపాలు, కరువులు, పేదలు అన్నిటిని దూరపరిచి ప్రభావ ఈ దినమంతా శాంతి సమాధి దయచేసి ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించు, ఆశ్రయించి కృప చూపించమని ఈ దినమంతా నీ కృపలో భద్రపరిచి దాచి కాచి కాపాడమని మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.